ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ. లోక్సభ బరిలో 443 మంది అభ్యర్థులు. నిజామాబాద్ బరిలో అత్యధికంగా 185 మంది. వెనక్కి తగ్గని పసుపు జొన్న రైతులు. పాలమూరు నుంచి బీజేపీ ప్రచారం షురూ. రేపటి ప్రధాని మోడీ సభకు భారీ ఏర్పాట్లు. నియోజకవర్గాల్లో అభ్యర్థుల ముమ్మర ప్రచారం. అభివృద్ధిని వివరిస్తున్న సిట్టింగ్ ఎంపీలు. ఓటర్లలో చైతన్యం కోసం ఈసీ కార్యక్రమం. చునావ్ పాఠశాలతో గ్రామాల్లో అవగాహన. ఎన్నికల నినాదంగానే బయ్యారం ఫ్యాక్టరీ. వనరులున్నా ప్రారంభించలేదంటున్న జనం. ఇక మొదటి విడత లోక్సభ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు మధ్యాహ్నం 3 గంటలకు పూర్తయింది. రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల బరిలో 443 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో 185 మంది బరిలో నిలిచారు. ఇక అతి తక్కువగా మెదక్ ఎంపీ స్థానానికి 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఏప్రిల్ 11న రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మే 23న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో అభ్యర్థుల ఇక ప్రచారాల్లో బిజీ అయ్యారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. అన్ని పార్టీల నేతలు ఒకవైపు కార్యకర్తలను సిద్ధం చేస్తూనే ప్రజల్లోకి వెళ్తున్నారు. అభ్యర్థులు రోడ్ షోలు, సమావేశాలతో తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాబోయే 5 ఏళ్లలో అభివృద్ధి అంటే చూపిస్తామని చెబుతున్నారు. ఐదేళ్లలో కేంద్రం నుంచి కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి నిజామాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు టీఆర్ఎస్ అభ్యర్థి కవిత. రాష్ట్ర హక్కులపై పార్లమెంట్లో పోరాడామన్నారు. రాష్ట్రం నుంచి 16 మంది టీఆర్ఎస్ ఎంపీలను పార్లమెంటుకు పంపాలని కోరారు కవిత. నిజామాబాద్ జిల్లా సిరికొండలో ప్రచారం చేసిన కవితకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. తప్పకుండా వెంటబడి సాధించి వారు చేసి పెడతారు. మరి ఇంకా ఏమైనా అంశాలు మిగిలి ఉంటే తప్పకుండా మీరు మరొక అభ్యర్థిగా నన్ను గెలిపించే అవకాశం ఇవ్వండి. మీకు ఇదివరకు సేవ ఎట్లా చేస్తానో ఇక ముందు కూడా సేవ చేస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటాను. నిజామాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అరవింద్ ప్రచారం స్పీడప్ చేశారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టివ్వడంలో టీఆర్ఎస్ విఫలమైందని విమర్శించారు. 2022 లోపు పేదలకు ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు అరవింద్. నరేంద్ర మోదీ గారు చేపడుతున్న హౌసింగ్ స్కీమ్ లో 5 కోట్ల ఇళ్లు 2022వ నాటికి కట్టాలా, ప్రతి మహిళకి ఇల్లు ఉండాలన్నది ఆయన కళ. అది నెరవేరబోతా ఉంది 3 ఏళ్లలో. 5 కోట్ల ఇండ్లు అంటే సగటున 90,000 ఇండ్ల పైన ప్రతి నియోజకవర్గానికి ఉండాలా. ఇక్కడ 90 ఇళ్ళు కూడా కట్టలేదు. డబ్బు ఎక్కడ పోయింది అని అడిగి వీళ్ళు మిషన్ భగీరథకి డైవర్ట్ చేశారు. అది రిటర్న్ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది లిఖితపూర్వకంగా. ఈ 2022వ నాటికి 90,000 ఇండ్లు, దాదాపు 1,00,000 ఇండ్లు ఈ నియోజకవర్గంలో కట్టి తీరుతామని ప్రతి మహిళకి వాగ్దానం చేస్తాం. కరీంనగర్ లోక్సభ పరిధిలోని వివిధ కుల సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్. కరీంనగర్ లోని ఈ సమావేశానికి మంత్రి ఈటెల రాజేందర్, జెడ్పీ చైర్పర్సన్ తులౌమా హాజరయ్యారు. కాంగ్రెస్, బీజేపీకి సొంతంగా అధికారంలోకి వచ్చే సత్తా లేదన్న ఎంపీ రాబోయే రోజులన్నీ సంకీర్ణ పార్టీలవేనన్నారు. 16 ఎంపీ సీట్లు గెలిస్తే దేశంలో సత్తా చాటొచ్చన్నారు. ఈ దేశాన్ని పరిపాలించే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని నేను చెప్తలేను. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో మనలాంటి భారతీయులం అందరూ కూడా నిర్ణయం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పరిపాలించలేదని. బీజేపీ వాళ్ళు పోయినసారి గెలిచిండ్రు మోడీ గారి పేరిట. కానీ బీజేపీ, మోడీ గారు ఈ దేశానికి ఒక్క పనైనా
ఈ దేశ ప్రజలకు నేను చేసిన అని చెప్పుకునేటువంటి ధైర్యం మోడీ గారికి లేదు. మీ సంఘాలు ఎక్కడికక్కడ వాళ్ళ పేర్లు కనుక నమోదు చేయిస్తే ఆ కార్మికులకు వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా మీకు వస్తాయని చెప్పి మనవి చేస్తున్నా. ప్రభుత్వ పరంగా వచ్చే సాయం వాళ్ళకి అందుతలేదు కాబట్టి మన నాయకత్వం అంతా కూడా మొట్టమొదటిగా వాళ్ళందరినీ సభ్యులుగా చేర్చమని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. టీఆర్ఎస్ పథకాలను కాపీ కొట్టి కేంద్రం అమలు చేస్తోందన్నారు ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో ప్రచారం చేసిన ఆయన టీఆర్ఎస్ ఎంపీలతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. మరోవైపు జిల్లాలో పార్టీ ఆఫీసులు ప్రారంభించిన ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ నామాను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రైతు బంధు పథకం కనుక చూసినట్టయితే పథకాన్ని పేరు మార్చి కాపీ కొట్టారు. ఒక్క స్టేట్ గవర్నమెంట్ కాదు, ఆఖరికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో ప్రధానమంత్రి గారు కూడా మన రైతు బంధు పథకం కాపీ కొట్టిరంటే మన నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత గొప్ప నిర్ణయం మీరందరూ కూడా ఆలోచించాలా. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ పార్టీకి గెలిపించి కేసీఆర్ గారికి కానుగ్గా ఇవ్వాలనేదే మా కోరిక. మరి గత సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు భిన్నంగా ఈసారి ఖమ్మం జిల్లాలో మరి ఫలితాలు టీఆర్ఎస్కి అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ ఎన్నికల్లో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి ఉద్యుక్తులైతా ఉన్నారు. నామా నాగేశ్వరరావు గారిని కారు గుర్తు మీద ఓటేసి అత్యధిక మేడతో గెలిపించవలసిందిగా ప్రజలందరినీ కోరుతా ఉన్నా. అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ ఖమ్మం అభ్యర్థి రేణుకా చౌదరి హాజరయ్యారు. అటు నాగర్ కర్నూలు జిల్లాలోని కొత్తపల్లిలో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నాగర్ కర్నూలు అభ్యర్థి రాములు, మాజీ మంత్రి జూపల్లి హాజరయ్యారు. టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. నాగర్ కర్నూలు కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి, రాహుల్ గాంధీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు మాజీ ఎమ్మెల్యేలు సంపత్, డీకే సమరసింహారెడ్డి. నారాయణపేట జిల్లా కోస్గిలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఆ పార్టీ మహబూబ్ నగర్ అభ్యర్థి డీకే అరుణ. రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అన్నారు డీకే అరుణ. దేశానికి చౌకీదార్గా ఉన్న మోడీనే మళ్లీ ప్రధానిని చేయాలని కోరారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ప్రచారం చేశారు భువనగిరి టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్. 20 ఏళ్లలో రాష్ట్రంలో జరగని అభివృద్ధి 5 ఏళ్లలో జరిగిందన్నారు. తనకు అవకాశం ఇస్తే రాబోయే 5 ఏళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు బూర. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ కాలం చెల్లిందని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి నామినేషన్లు వేసిన రైతులు వెనక్కి తగ్గలేదు. ఇక్కడ మొత్తం 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 6 రాజకీయ పార్టీల అభ్యర్థులు, మిగతావి 179 మంది రైతులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే తక్కువ టైం ఉన్నందున పోలింగ్ జరుగుతుందా అన్న డౌట్ వ్యక్తమవుతోంది. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, సరిపడా బాక్సుల ఏర్పాటు అధికారులకు ఇబ్బందికరంగా మారాయి. ఓటర్లకు అవగాహన కల్పించడానికి ప్రచార సమయం కూడా సరిపోదంటున్నారు అధికారులు. రైతులు మాత్రం తమ సమస్యల పరిష్కారం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు చెబుతున్నారు. రైతులందరం పసుపు గోడు కావాలి అని చెప్పేసి ఇంతకు ముందు గత 5 సంవత్సరాల నుండి ఎంతో కష్టపడుకుంటా రోడ్డు ఎక్కినారు. ఇంకా ఏమో చేసినారు, ధర్నాలు, వంట వార్పు అంటూ వివిధ కార్యక్రమాలు చేసినారు. ఒక పసుపు కోసమే కాదు, అట్లాగే ఎర్రజొన్నలకు కూడా మద్దతు ధర ఉండాలని చెప్పేసి ఈ ఎర్రజొన్న మద్దతు ధర అనేది ఎలక్షన్స్ కంటే ముందు ఎట్లా ఉంటుంది, ఇంతకుముందు అంటే ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మద్దతు ధర ఉంది, ఇచ్చినారు. ఎలక్షన్స్ కంటే ముందు ఎట్లా ఇస్తారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వరు అంటే మా అవసరం అయిపోయిందని చెప్పేసి మా సమస్యని మొత్తం అంటే దేశవ్యాప్తంగా తెలియజేయాలా, చర్చకు రావాలా. నల్గొండలో 486 మంది నామినేషన్లు అయితే ఎట్లా వేసి వాళ్ళు ఫ్లోరైడ్ సమస్యని ఎట్లా తీర్చుకున్నారో సేమ్ మేము కూడా అట్లాగే ప్రతి గ్రామం నుండి సుమారు ఒక 500 నామినేషన్లు వేయాలని తీర్మానించుకున్నాము. అయితే దీంట్లోంచి ఒక 4-5 వివిధ కారణాల వలన విత్డ్రా చేసుకున్నా కానీ మిగతా రైతులంతా సంఘటితంగా ఉన్నాం, మేము ఐక్యంగా ఉంటాము. మూకుమ్మడిగా రైతులము నామినేషన్లు వేయడానికి కారణం మొన్నటి వరకు ఆర్మూర్లో కానీ, మెట్పిల్లో కానీ, జగిత్యాల్లో కానీ రైతులు రోడ్డు ఎక్కడం జరిగింది. రైతులు రోడ్డు ఎక్కిరంటే రైతు కడుపు మండి రోడ్డు ఎక్కడం జరిగింది. ఏదో మేము టీవీలలో పబ్లిక్లా ప్రింట్ మీడియానో ఎలక్ట్రానిక్ మీడియాలో పడడానికి కాదు. ఇవాళ పసుపుకు మద్దతు ధర లేక
ఎర్రజొన్నకు మద్దతు ధర లేక మరి వాళ్ళ కడుపు మండి రైతులు రోడ్డెక్కడం జరిగింది. రోడ్డెక్కినా కానీ ఎవరు పట్టించుకుని తరుణంలో మరి ఈరోజు పార్లమెంటు నియోజకవర్గ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి మూకుమ్మడిగా రైతుల నామినేషన్లు వేసి మరి మా రైతుల తరఫున ఒక్కరిని ఉంచుకొని వారిని పార్లమెంట్లో మరి కూర్చోబెట్టడానికే ఈ విధంగా మేము చేసినాం. సో అందరం ఇప్పటివరకు అనుకున్నది ఏంటంటే ఈ సమస్యను హైలైట్ చేయడానికి నామినేషన్స్ వేసింది. ఇక మేధావుల నుంచి సజెషన్స్ వస్తున్నాయి, టీచర్లే కానీ గ్రాడ్యుయేట్సే కానీ మాకు సపోర్ట్ చేస్తామంటున్నారు, ముందుకు తీసుకెళ్ళండి మేము సపోర్ట్ ఉంటాము. దీంతో ఏంటంటే మేము ఏమనుకుంటామంటే రైతే లోక్సభలో కూర్చుంటే మా ప్రాబ్లంను మేమే మాట్లాడుకొని మేము సాల్వ్ చేసుకుంటామని. లోక్సభ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. 17 స్థానాలకు 443 నామినేషన్లు దాఖలయ్యాయి. పోలింగ్కు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఈసీ రజత్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ది ఆరో కన్సర్న్ అంటే మనకు ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ 7 వరకు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి, సెగ్మెంట్స్ ఉన్నాయి. ఆ సెగ్మెంట్స్లో కొన్ని చోట ఈసీఐఎల్ మెషిన్స్ ఉన్నాయి, కొన్ని చోట బీఈఎల్ మెషిన్స్ ఉన్నాయి. దిస్ ఈస్ డిపెండింగ్ ఆన్ ది ఇనీషియల్ అలాట్మెంట్. ఇట్ ఈస్ నాట్ ఇన్ కంట్రోల్. It is a safeguard so that nobody can decide which machine will go where beforehand. Lekpote doubts vastai. So we have that procedure. Now in Nizamabad we are using both types of machine. ECI ichina guidelines prakaram manaku BL machines kuda unnai, ECIL machines kuda unnai. ECIL machines lo manamu 63 plus 1 kante ekkuva connect cheyalemu. BL lo manam 383 plus 1 varaku velvachu. Now that we have a limitation, so we will be recommending to do the elections according to the ballot. Ikkada form 7A the returning officer garu allotment of symbol chesi maaku pampistaru. So all the 185 persons ki candidates, contesting candidates ki symbols allot chestaru. Tarvata form 7A lo mottam paddhati prakaram rasi English Telugu lo rasi maaku pampistaru. And this will be also referred to the Election Commission of India to take the approval of what kind of ballot paper we will use. Ante oka line lo okate pair ravala, okate pair vaste 185 ante chaala podugu aipotundi, mari like 2 pairs pettala, 4 pairs pettali etla untundi, vaalla daggara guidelines unnai. This power is with Election Commission of India. We will refer the form 7A for the design of ballot papers to the Honorable Election Commission of India. వాళ్ళు చెప్పిన ప్రకారం మేము ప్రింట్ చేస్తాం. దట్ ఈస్ ది ఆన్సర్ టు యువర్ క్వశ్చన్. ఎస్ సార్, ఓన్లీ నిజామాబాద్. బ్యాలెట్ పేపర్ మనము అంటే ఎప్పుడు నుండి వాడుతున్నాము. బ్యాలెట్ పేపర్స్ వస్తాయి. అప్పుడు బ్యాలెట్ పేపర్ గురించి అవగాహన అంటే ఇట్ ఈస్ సింపుల్. యూ విల్ గో దేర్, యూ విల్ సెలెక్ట్ ది క్యాండిడేట్ అండ్ దానికి ఫోల్డ్ చేసి మీరు లోపల పెడతారు. ఈవీఎంస్ గురించి అవగాహన సదస్సులు ఎక్కువ ఏర్పాటు చేసాము. బికాజ్ ఒక్కటి అంటే దీని మీద కొంచెం సాంకేతికంగా కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఎక్కడ ప్రెస్ చేయాలి, ఏ లైట్ వస్తే మీరు ప్రెస్ చేయాలి, ఏ లైట్ వస్తే మీ ఓట్ రిజిస్టర్ అయింది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. We will carry out the awareness program also. ikkada kuda time undi. Now see, the timing, lot of people are concerned, ante political parties and press and even public general ga nannu adugtunnaru. This date of the election is Election Commission of India decision. మేము మొత్తం ఫ్యాక్ట్స్, ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు, బ్యాలెట్ పేపర్ ఇట్లా ప్రింట్ చేస్తాము, ఇంత టైం పడుతుంది, ఇవి అన్నీ అరేంజ్ చేయడానికి ఎంత టైం పడుతుంది, మాకు ఈ సైజ్కి బ్యాలెట్ బాక్సెస్ ఇవి అన్నీ కావాలి చెప్తాము. దెన్ ది ఎలక్షన్ కమిషన్ విల్ కన్సిడర్ ఆల్ ఫ్యాక్టర్స్ అండ్ దెన్ గివ్ అ డిసిషన్. No, that we and you and I cannot decide here. The election commission has to consider the factors and direct. Just like మన రాష్ట్రంలో 11 ఎన్నికల ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ వారే డిసైడ్ చేశారు. అంతకుముందు ఎన్నోసారి ఎన్నో రకాల మాటలు వచ్చినాయి, కానీ ఎలక్షన్ కమిషన్ విల్ టెల్ ద డేట్ అండ్ దెన్ ఐ విల్ అనౌన్స్ ఇట్ టు యూ. We have to see the entire process. ఇప్పుడు we are going to see ballot printing ki design vastundi. Ballot boxes requirement manaku తెలుస్తుంది. వాట్ సైజ్ ఆఫ్ బ్యాలెట్ బాక్స్ కావాలి, ఆ సైజ్కి మన దగ్గర ఎన్ని ఉన్నాయి, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ అవసరమా, ఇవి అన్నీ చూడాలి. వీ కెనాట్ సే, ఇట్ ఈస్ టూ ప్రీమెచ్యూర్ రైట్ నౌ. ఐ ఓన్లీ నో
185 మంది అక్కడ వ్యాలిడ్గా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇవి అన్నీ నెక్స్ట్ 2-3 డేస్లో మనం ఇంకా ప్రెస్ కాన్ఫరెన్సెస్ పెడతాము రాజు గారు, అప్పుడు కూడా మాట్లాడతాం ఈ విషయం మీద. ఇట్ ఈస్ ఐ కెనాట్, ప్రింటింగ్ విల్ నాట్ బి అ బిగ్ ఛాలెంజ్. ప్రింటింగ్ అయితే మీరు చూడండి, మోడర్న్ ప్రింటింగ్ ప్రెసెస్ ఉన్నాయి, లేకపోతే ప్రింటింగ్కి, బట్ ఎస్ సెట్టింగ్ అండ్ ఆల్ దాట్ విల్ బి డిఫరెంట్ హియర్. ఇట్ ఈస్ నాట్ దట్ సింపుల్ ఫార్మాట్ ఆ సైజ్. ఇంకొకటి అంటే సింపుల్, నథింగ్ ఈజ్ సింపుల్. బిఎల్లో చిన్న బిఎల్ బ్యాలెట్ పేపర్లో అండ్ మన ఈసీఐఎల్ బ్యాలెట్ పేపర్లో చిన్న ఒక 1.5 మిల్లీమీటర్కి తేడా ఉంది. 140 and 141.5 ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, అట్లా చిన్న తేడా ఉంది. సో వెరీ కేర్ఫుల్లీ ఈ వర్క్ అయితే, అందుకనే చెప్తున్నాను దట్ ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫార్ మీ టు సే వాట్ ఈస్ ది టైమ్ ఎస్టిమేషన్. చాలా డీటెయిల్గా ఎక్సర్సైజ్ కావాలి. బ్యాలెట్ బాక్సెస్ మన దగ్గర అయితే నో, సో దాట్ ఎక్సర్సైజ్ ఇస్ నాట్ కంప్లీటెడ్ టుడే. 1 or 2 days పడుతుంది నాకు ఫుల్గా వర్కౌట్ చేయడానికి. I cannot comment now. ఇప్పుడు నేను ఏం చెప్పలేను. I do not know. It is too premature for me to say. ఎక్కడ? నిజామాబాద్ లే, ఇప్పుడు వరకు రాలేదు. ఇప్పుడు జస్ట్ విత్డ్రాల్స్ 3 o'clockకి అయింది. విత్డ్రాల్స్ అయిన తర్వాత వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్కి మేము సింబల్స్ అలాట్ చేస్తాము. ఇట్ ఈస్ అ గుడ్ క్వశ్చన్. జనరల్ నాలెడ్జ్ కోసం అందరికీ చెప్తున్నాను. నా వాట్ విల్ బీ డన్, ఫస్ట్ మేము వీ విల్ టేక్ ది నేషనల్ అండ్ స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీస్. 10 మన దగ్గర యాక్టివ్గా ఉన్నాయి. దాంట్లో 2-3 పార్టీస్ యాక్చువల్గా కంటెస్ట్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ ఇక్కడ కంటెస్ట్ చేయటం లేదు. నేను అనుకుంటున్నాను వైఎస్ఆర్సీ నుండి కూడా ఏమీ అంటే ఫైల్ కాలేదు. సో లైక్ దాట్ దేర్ ఆర్ అ ఫ్యూ పార్టీస్, అంటే పార్టీ పరంగా డీటెయిల్స్ చూస్తే తెలుస్తుంది. వాళ్ళకి ఆల్రెడీ రిజర్వ్డ్ సింబల్స్ ఉన్నాయి. వాళ్ళకి మేము బస్ మాత్రమే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టాలి. అక్కడ పార్టీ ఆల్ఫాబెటికల్ కాదు, పేరు ఆల్ఫాబెటికల్. సో ఫస్ట్ నేమ్ ఆల్ఫాబెటికలీ ఏ విల్ బికమ్ ఫస్ట్, బి సెకండ్, అట్లా పేరు ఫుల్ నేమ్. 7Aలో రిజర్వ్డ్ సింబల్స్ ఉంటాయి, పేరుతో పాటు అట్లా పంపిస్తారు. ఫోటో పెడతారు. ఫోటోకి కూడా స్పెసిఫికేషన్ మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో మీకు చెప్పాను. నెక్స్ట్ స్టేట్ పార్టీస్ ఉన్నాయి. స్టేట్లో కొన్ని పార్టీస్ అయితే మాకు ఈ సింబల్ కావాలి, ఈసీఐకి అప్లికేషన్ ఇస్తారు. అలాట్మెంట్ ఆఫ్ సింబల్ ఫర్ పార్టీస్ ఈజ్ ది జాబ్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళు కొన్ని పార్టీస్కి కొంతమందికి అంటే ఆల్రెడీ రిజర్వ్డ్ సింబల్గా పెట్టారు. అలాంటి రిజర్వ్డ్ సింబల్స్ మన రాష్ట్రంలో 93 ఉన్నాయి. 93 రిజర్వ్డ్ సింబల్స్ ఫర్ పార్టీస్ విచ్ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ ద స్టేట్ బట్ నాట్ నేషనల్ ఆర్ స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీస్. రిజిస్టర్డ్ వేరే, రికగ్నైజ్డ్ వేరే. రికగ్నైజ్డ్కి ఒక శాతం ప్రకారం ఓట్కి అంత వస్తే లేకపోతే సీట్లో ఉంటుంది. దట్ ఈస్ ఆల్ డీటెయిల్ గైడ్ లైన్స్ ఆర్ దేర్. సో సెకండ్ కేటగిరీలో మేము మళ్ళా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో స్టేట్ పార్టీస్కి రిజర్వ్డ్ సింబల్ వాళ్ళకి సింబల్స్ ఇస్తాము. ఈ 93లో అనుకోండి 10 అట్లా ఫైల్ అయినాయి. నౌ 83 సింబల్స్ ఆర్ లెఫ్ట్ ఫ్రీ. ఈ 83 సింబల్స్ మనము అదర్ కేటగిరీలో అలాట్ చేయవచ్చు. దెన్ we take the other category, independents and those parties which are party kani they don't have a reserved symbol. Arthamainda? That is category 3. Malli akkada alphabetical order lo pair pettam. Alphabetical order lo first ayanaki pilchi, if there is an unreserved symbol we will ask to give 3 preferences. 3 preferences lo okkati aro garu akkada allot chestaru. This process, why I am explaining somewhat in detail, is because you will understand that Nizamabad lo koncham time padtundi. This process has to be done one by one. I expect, I was discussing, ninna discussion jarigindi dini meeda. Aro garu naku assure chesaru, fast ga chestaru, repu 10:30-11 varaku pampistaru. But even then checking, cross checking, because ikkada oka chinna porpaat aithe invalid election అయిపోతుంది. పేర్లో తప్పు లేకపోతే అలాట్మెంట్ ఆఫ్ సింబల్ ప్రొసీజర్లో తప్పు అయితే ఈ ఎలక్షన్ ఇన్వాలిడ్ అయిపోతుంది. ఒక ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేయవచ్చు మీరు. సో అందుకని కొంచెం టైం పడుతుంది. అది వచ్చిన తర్వాత మేము దానికి ఇచ్చిన ఫామ్ 7Aకి
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పంపిస్తాము దట్ దిస్ ఈస్ ది ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్, దిస్ ఈస్ ది ఫార్మ్ 7A రిసీవ్డ్ ఫ్రమ్ ది రిటర్నింగ్ ఆఫీసర్, వాట్ టైప్ ఆఫ్ బ్యాలెట్ పేపర్ హ్యాస్ టు బి ప్రింటెడ్. దే విల్ గివ్. కరీంనగర్ లోక్సభ నుంచి 15 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇవాళ నామినేషన్ల ఉపసంహరణ గడువు 3 గంటలకు ముగిసే సమయానికి రవి అనే స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ విత్డ్రా చేసుకున్నాడు. దీంతో ఎన్నికల నిర్వహణపై అధికారులు నిమగ్నమవగా అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి కరీంనగర్ నుంచి వెంకటేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత కరీంనగర్ లోక్సభ పరిధిలో 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఒకరు మాత్రమే ఈరోజు నామినేషన్ విత్డ్రా చేసుకోవడం జరిగింది. మొత్తం 24 మంది పైగా నామినేషన్లు వేయగా వాళ్ళలో కొన్ని తిరస్కరణకు గురయ్యాయి. తిరస్కరణకు గురి కాగా ఈరోజు రవి అని ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి మాత్రం తన నామినేషన్ని ఉపసంహరించుకోవడం జరిగింది. దీంతో 15 మంది అభ్యర్థులు ప్రస్తుతానికి లోక్సభ బరిలో ఉన్నారు. వీరిలో ప్రధాన పార్టీలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్ మాజీ ఎంపీ, గతంలో ఆయన 2009 నుంచి 14 వరకు ఎంపీగా పనిచేశారు. ఆయన ఈసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బరిలో నిల్చున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎంపీ వినోద్ కుమార్ బరిలో ఉన్నారు. తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి బండి సంజయ్ పోటీ చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉండగా కొంతమంది ఇండిపెండెంట్కి సంబంధించిన వాళ్ళు, తర్వాత చిన్న చిన్న పార్టీలకు సంబంధించిన నేతలు, రిపబ్లిక్ పార్టీ కావచ్చు, పిరమిడ్ పార్టీ లాంటి చిన్న చిన్న పార్టీల నుంచి పోటీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి భవిష్యత్తు తేలే ఎన్నికలు వచ్చే నెల 11 జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రచారాలు జోరుగా సాగిస్తున్నారు. ఎక్కడికక్కడ గ్రామాల్లో తిరుగుతూ పర్యటిస్తూ తమకు మద్దతు కూడా కొట్టుకునేందుకు ప్రచార కార్యక్రమాలు, రోడ్ షోల ద్వారా హోరెత్తిస్తున్నారు. అదేవిధంగా రేపు ఎల్లుండి నుంచి కూడా ఆయా రాజకీయ పార్టీల తరఫున బడా నేతలు, తర్వాత ప్రముఖులు ఇక్కడ బహిరంగ సభలు కావచ్చు, ప్రచార సభలు కావచ్చు నిర్వహించే అవకాశం ఉంది. ప్రభుత్వ పరంగా తర్వాత కలెక్టర్ నుంచి అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పోలింగ్ బూత్ల వారిగా ఏర్పాట్లు కావచ్చు. ఈవీఎంలు ఇప్పటికే కలెక్టరేట్కు సంబంధించిన ఈవీఎం బ్యాంకుకు చేరుకున్నాయి. వాటిని భద్రపరిచారు. మొన్ననే అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. దానికి సంబంధించిన ఓటర్ లిస్టులో కొంత సవరించి 15 లక్షల పైచిలకు ఓటర్లు ఈసారి కరీంనగర్ లోక్సభ పరిధిలో ఓటు వేయనున్నారు. వారిలో ముఖ్యంగా కీలకంగా వ్యవహరించే మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. పురుషులతో పోల్చుకుంటే మహిళల సంఖ్య కొంత ఎక్కువగా ఉంది. కాబట్టి మహిళా ఓటర్లను ఆకర్షించే విధంగా పార్టీ నేతలు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా పోలీస్ పరంగా చూస్తే రక్షణ పరంగా, తర్వాత భద్రతా పరంగా ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనేక భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే పోలీస్ బలగాలు గ్రామాల్లో పర్యటిస్తూ వాళ్లకు భరోసానిస్తున్నాయి. ఓటర్లకు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించే విధంగా వారికి భరోసాను, తర్వాత ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు సంబంధించిన 2 కంపెనీలు కరీంనగర్ లోక్సభ పరిధిలోకి చేరుకున్నాయి. వీరంతా కూడా రోజుకో గ్రామంలో, తర్వాత పట్టణాల్లో కూడా వాళ్ళ కవాతు చేస్తూ ప్రజలకు మేమున్నాం, మీరు ప్రశాంతంగా, తర్వాత ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలన్న సందేశాన్ని ఇస్తూ ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా ఇప్పటికే ఏర్పాట్ల పరంగా అటు ఈవీఎంలు రెడీ చేయడం కావచ్చు, తర్వాత పోలింగ్ బూతుల్లో సౌకర్యాలు ఆల్రెడీ మనకు మొన్ననే అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి కాబట్టి వికలాంగుల కోసం అనేక స్కూళ్ళలో ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలు పడితే అక్కడ వికలాంగుల వెహికల్స్ పైకి వెళ్లే విధంగా ర్యాంపులు అవన్నీ నిర్మించడం జరిగింది. దాన్ని మరొకసారి చెక్ చేస్తూ ఏర్పాట్లు ముందు సాగుతున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఇప్పుడు ఈరోజు మనకు 28 కాబట్టి ఇవి 3వ రోజులు, ఇంకా 14 రోజుల్లో ఎలక్షన్ జరిగిన నేపథ్యంలో రేపు ఎల్లుండి కూడా మరింత ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇది మనకు ఉపసంహరణ తర్వాత బరిలో మిగిలిన అభ్యర్థుల వివరాలు, తర్వాత ఏర్పాట్లకు సంబంధించిన తాజా విశేషాలు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వరంగల్లో 15 మంది, మహబూబాబాద్లో 14 మంది ఎన్నికల్లో తలపడనున్నారు. మొత్తం 10 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మరిన్ని డీటెయిల్స్ అశోక్ సారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అందులో వరంగల్ ఎస్సీ కాగా మహిబాద్ ఎస్సీ స్థానాలు ఉన్నాయి. లోక్సభ స్థానాలకు నామినేషన్లకు స్వీకరించింది. ఇవాళ నామినేషన్లు తిరస్కరణ ముగిసింది. దీంతో అభ్యర్థులు మొత్తం ఖరారయ్యారు. వరంగల్ పార్లమెంటు స్థానానికి చూసుకున్నట్టయితే 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మహిబాద్ చూసుకున్నట్టయితే 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇవాళ మహిబాద్లో 4 ఉపసంహరించుకోగా వరంగల్లో 6 సభ్యులు ఉపసంహరించుకున్నారు. ఈ నామినేషన్లతోటి ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలతో పాటు బీఎస్పీ పార్టీలు, ఇండిపెండెంట్లు కూడా మొత్తం వరంగల్ స్థానానికి 15 మంది బరిలో ఉన్నారు. ఎవరికి వాళ్ళు ప్రచారం చేసుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది. వరంగల్ పార్లమెంటుకు చూసుకున్నట్లయితే సిపిఎం అభ్యర్థి ఇక్కడ కమ్యూనిస్టులు పోటీ చేస్తుండగా మహిబాద్కు సిపిఐ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ జనసమితి కూడా మద్దతు ఇస్తుంది. మొత్తానికి కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించుకుంటున్నారు. మొత్తానికి వరంగల్ జిల్లాలో ఈ మొత్తం ఉమ్మడి జిల్లాలో 29 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎవరికి వారు తమ గెలుపు కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఎన్నికలకు నాయకులు ప్రచారం చేస్తుండగా అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఎలాంటి అవంచనీయ
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికీ వరంగల్, మహబాద్ లోక్సభ స్థానాలలో అబ్జర్వర్లు కూడా పరిశీలన చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా కరెంటు సౌకర్యంతో పాటు LED బల్బులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం వేళ అయితే పోలింగ్ నిర్వహించేందుకు ఎలక్ట్రానిక్ యంత్రాలను కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. వరంగల్లో మొత్తానికి సజావుగా నిర్మించేందుకు మాత్రం అన్ని ఏజెన్సీ ప్రాంతాలలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. క్రాంతితో అశోక్ న్యూస్, వరంగల్. ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి నామినేషన్ల ఉపసంహరణ పూర్తయింది. మొత్తం 13 మంది నామినేషన్ దాఖలు చేయగా 11 మంది బరిలో నిలిచారు. 2 నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మరిన్ని డీటెయిల్స్ ప్రేమ్ సాగర్ అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్లకు సంబంధించిన ఉపసంహరణ కార్యక్రమం ముగిసింది. మొత్తంగా ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి 13 మంది నామినేషన్లు వేయగా అందులో 2 నామినేషన్లను విత్డ్రా చేసుకున్నారు. 11 మంది ప్రస్తుతం అసెంబ్లీ పార్లమెంట్కి సంబంధించిన బరిలో ఉన్నారు. మొత్తంగా 2 అభ్యర్థులు కాంగ్రెస్ రెబల్ సంబంధించిన అభ్యర్థి నరేష్ జాదవ్తో పాటు మరొక అభ్యర్థి ఆడే బాలాజీ, వీరిద్దరు కూడా తమ నామినేషన్ని విత్డ్రా చేసుకున్నారు. ప్రధాన పార్టీలకు సంబంధించి 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ప్రస్తుతం టీఆర్ఎస్ సంబంధించి గెడం నాగేష్, అటు కాంగ్రెస్ నుంచి రాథోడ్ రమేష్, బీజేపీ నుంచి సోయం బాపురావు, మరో జనసేన పార్టీ నుంచి నరేందర్ నాయక్ ఈ అభ్యర్థులతో పాటు మరో గుర్తింపు పొందిన పార్టీలకు సంబంధించిన పలువురు కూడా బరిలో ఉన్నారు. కుమ్రా వందన నవరాజ్యం పార్టీ నుంచి నరేందర్ నాయక్ జనసేన, పవార్ కృష్ణ జనక్రాంతి పార్టీ నుంచి బరిలో ఉండబోతున్నారు. దాంతోపాటు భీమ్రావ్ అంబేద్కర్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఆయన బరిలో ఉండబోతున్నారు. ఇటు ఆర్ఏ ఎల్లన్న ఇండిపెండెంట్గా బరిలో ఉన్నారు. కుమ్రా రాజు, పెంటన్న, రామ్దాస్ వీళ్ళు కూడా ఇండిపెండెంట్గా బరిలో ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తంగా ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి 11 మంది అభ్యర్థులు ఈసారి బరిలో ఉన్నారు ప్రధాన పార్టీలతో పాటు. ఇక ఓటర్ జాబితాకు సంబంధించి కూడా ఫైనల్ ఓటర్ జాబితా పూర్తయింది. 14,88,358 మంది పూర్తిగా ఓటర్లు ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అందులో కొంత మహిళలు ఎక్కువగానే ఉన్నారు. ఈసారి 7,58,064 మంది మహిళలు ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. వీరితో పాటు 7,30,233 మంది పురుష ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దీంతోపాటు ఇతరులు కూడా ఒక 56 మంది ఇతరులు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మొత్తంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 2,069 పోలింగ్ బూత్ మొత్తంగా ఈ 7 నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా సిర్పూర్ ఒక 283 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఆసిఫాబాద్లో 300, ఖానాపూర్ ఒక 303, ఆదిలాబాద్ 280, బోత్ 300, నిర్మల్ 302, ముదల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 311, టోటల్గా 2,079 పోలింగ్ కేంద్రాలను ఈసారి మొత్తంగా ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. ఇప్పటికే కింది స్థాయి సిబ్బంది కావచ్చు, ఎన్నికలకు సంబంధించిన అధికారులంతా కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకొని సిద్ధంగా ఉన్నారు. వారికి ట్రైనింగ్ ప్రక్రియ కూడా ఆల్మోస్ట్ పూర్తవుతుంది. జిల్లా యంత్రాంగం, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఈ పార్లమెంటు ఎన్నికల అధికారిగా ఆమె వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇప్పటికే అన్ని రకాల భద్రతా విషయంలో కావచ్చు, మిగతా ఏర్పాట్లన్నింటిలో కూడా వారు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో ఓవరాల్గా ఆదిలాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 11వ తేదీన జరగబోయే ఎన్నికలకి ఆదిలాబాద్ సంబంధించిన పార్లమెంట్ లోక్సభ సంబంధించిన ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా 13 మంది అభ్యర్థుల్లో 2 అభ్యర్థులు కాంగ్రెస్ సంబంధించిన రెబల్ అభ్యర్థి తను రీజన్ చెప్తున్నాడు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి తనకు కొంత చర్చలు జరుగుతున్న నేపథ్యంలో తాను డ్రాప్ అయ్యాను, ఉపసంహరించుకున్నానని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. సో ఆయన మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అటు రాథోడ్ రమేష్కి సపోర్ట్ చేస్తారా లేదా అన్నది ఇంకా నిర్ణయించుకోవాల్సిందని చెప్తున్నారు. ఆయనతో పాటు టీఆర్ఎస్ అభ్యర్థి గూడెం నాగేష్తో పాటు సోయం బాపురావు. మొత్తంగా ఈ ముగ్గురు మధ్యలో త్రిముఖ పోటీ మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యలోనే హోరాహోరీ పోటీ ఉంటుంది. ఓవరాల్గా ఈ ముగ్గురు మధ్య పోటీ ఉన్నప్పటికీ కూడా గుర్తింపు పొందిన పార్టీలు, ఇండిపెండెంట్లతో కలిపి మొత్తంగా 11 మంది ఈసారి ఆదిలాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి తాము అదృష్టాన్ని పరీక్షించేందుకు బరిలోకి దిగబోతున్నారు. ఓటు స్టూడియో. నామినేషన్ల గడువు ముగియడంతో నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇవాళ 4 అభ్యర్థులు మాత్రమే తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు అధికారులు. మరోవైపు
పాలమూరు నుంచే బీజేపీ లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే మొదలుపెట్టిన బీజేపీ ఈసారి కూడా పాలమూరులో తొలి ప్రచార సభ నిర్వహిస్తోంది. రేపు మహబూబ్ నగర్లో నిర్వహించే సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఇప్పటికే సభకు ఏర్పాట్లు పూర్తవగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సభ కోసం పాలమూరు ముస్తాబైంది. సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమిస్తాపూర్ దగ్గరలోని ఐటీఐ కాలేజీ గ్రౌండ్ లో బీజేపీ సభ నిర్వహిస్తోంది. పాలమూరు లోక్సభ చరిత్రలోనే మొదటిసారిగా 1999 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో గెలుపును రిపీట్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. వారం రోజులుగా పాలమూరు బీజేపీలో వరుస చేరికలతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. మాజీ మంత్రి డీకే అరుణ, ఎంపీ జితేందర్ రెడ్డి చేరికతో జోష్లో ఉన్న బీజేపీ మోడీ సమక్షంలో మరిన్ని చేరికలకు ప్లాన్ చేస్తోంది. ఖచ్చితంగా ఈసారి ఏది ఏమైనా 350+ మిషన్ తోటి ఈరోజు మరి ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా మరి గతంలో జరిగినటువంటి సభల కంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో మరి కార్యకర్తలు రాబోతున్నారు. దాదాపు మేము 1 లక్ష పైన వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేము అరేంజ్మెంట్స్ చేసిన దానికంటే ఎక్కువ సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి. అత్యధిక మెజారిటీ తోటి అరుణ గారిని గెలిపించి పార్లమెంటుకు పంపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాజీ మంత్రి డీకే అరుణ చేరికతో పాలమూరు బీజేపీలో అంచనాలు పెరుగుతున్నాయి. 2 సార్లు రాష్ట్ర కేబినెట్ మంత్రిగా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మహిళా నేతగా ఆమెకంటూ ప్రత్యేకత ఉంది. 2018లో గద్వాలలో ఓటమి, కాంగ్రెస్ లో తన అనుచరులకు అన్యాయం జరుగుతోందని ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. 1999 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా జితేందర్ రెడ్డి పాలమూరు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో టీఆర్ఎస్ నుంచి కూడా గెలిచారు. టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ జితేందర్ రెడ్డి బీజేపీలో చేరుతూ మాజీ మంత్రి డీకే అరుణ విజయం కోసం కృషి చేస్తానని ప్రకటించారు. టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో జితేందర్ రెడ్డిపై ఏర్పడ్డ సానుభూతిని, జిల్లాలో మాజీ మంత్రి డీకే అరుణ పట్టుతో గెలిపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. దీంతో పాటు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే టార్గెట్ గా ప్రధాని మోడీ ప్రసంగం కూడా చర్చనీయాంశంగా మారుతోంది. ఇక రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడాలంటే రాహుల్ గాంధీని పీఎం చేయాలన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కేసీఆర్ కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదన్నారు. టీఆర్ఎస్ కు ఓటిస్తే 16 సీట్లను బీజేపీలో కలిపేస్తారన్నారు భట్టి విక్రమార్క. అంతకుముందు పార్టీ నేతలు గీతారెడ్డితో కలిసి జహీరాబాద్ లో రాహుల్ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఏప్రిల్ 1న జరిగే సభకు హాజరై విజయవంతం చేయాలని పార్టీ శ్రేణుల్ని కోరారు భట్టి. దేశాన్ని మతాల పేరు మీద విడగొట్టి కేవలం ఒక వ్యక్తి పదవి కోసం దేశం ఏమైపోయినా పర్వాలేదని ఆలోచన చేసే ప్రధానమంత్రి కావాలా? నాకు పదవి ఇస్తా అన్నా నాకు అవసరం లేదు, ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, జాతి అంతా కలిసి ఉండాలి, అంతిమంగా భారతదేశం బాగా అభివృద్ధి చెందాలని ఆలోచన చేసే లౌకికవాది రాహుల్ గాంధీ గారు కావాలా అనేది ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు, బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఈరోజు ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఓటు హక్కు వినియోగంపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ఎన్నికల సంఘం వినూత్న కార్యక్రమం ప్రారంభించింది. చునావ్ పాఠశాల కార్యక్రమంతో గ్రామాల్లో ఈవీఎంలపై అవగాహన కల్పిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఎన్నికల సంఘం. చునావ్ పాఠశాలకు గ్రామాల్లో మంచి స్పందన లభిస్తోంది. చునావ్ పాఠశాలతో గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. బీఎల్ఓ నుంచి నోడల్ అధికారుల దాకా ప్రతి అధికారిని భాగస్వామ్యులను చేస్తూ ఈసీ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మొబైల్ టీంలను ఏర్పాటు చేసి ఎంపిక చేసిన ఊళ్లలో గవర్నమెంట్ స్కూల్ దగ్గర జనానికి అవగాహన కల్పిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోగ్రాం మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అమలవుతోంది. గ్రామాల్లోని విద్యార్థులు, యువకులు, మహిళా సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగులు ఇందులో పాల్గొంటున్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రం, వీవీప్యాట్ల పనితీరును శిక్షకుల ద్వారా తెలుసుకుంటున్నారు. సరే ఏ విధంగా జరుగుతుంది, ఎలక్షన్లో ఉపయోగించేటువంటి వీవీప్యాట్, బ్యాలెట్ యూనిట్ మరియు కంట్రోల్ యూనిట్, ఈ పరికరాలన్నీ కూడా ఏ విధంగా ఉపయోగిస్తారు, వాటి వల్ల
ఓటర్స్కి ఏ విధంగా వాళ్ళు ఓటు నమోదు చేసుకున్నామనేది తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని పూర్తిగా అవగాహన చేయడం జరిగింది. అలాగే విద్యార్థులకు ఈ అవగాహన చేయించడం వల్ల విద్యార్థుల యొక్క సరౌండింగ్స్గా ఉన్నటువంటి పిల్లల యొక్క ఇండ్లల్లో 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఓటు హక్కు వినియోగించుకోవడం వల్ల ఏ విధమైనటువంటి రాష్ట్ర ప్రగతి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా అవేర్నెస్ చేయడానికి విద్యార్థుల్లో ఎంతో అవగాహన జరిగిందని చెప్పేసి 3 పిఎస్ల టీచర్స్గా బిఎల్ఓలు ఉడకంగా ఇక్కడ ఊర్లోనూ ఇక్కడ స్కూల్లోనూ ఈవీఎం ప్యాడ్స్ గురించి ఇట్లా అవగాహన కల్పించాము మేము వాళ్ళకి. ఇంకా ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. గతంలో ఫామ్ 6 ఇవ్వడము 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ ఉడకంగా ఫామ్ 6 ఇచ్చి వాళ్ళని ఎన్రోల్ చేసుకొని వాళ్ళకు ఓటు హక్కు కల్పించాము. ఓటు వేయాలి ఖచ్చితంగా. మా ఓటు హక్కును మేము వినియోగించుకోవాలి. మనం మంచిగా చేసే వాళ్ళకు వేస్తే, ఓట్లు మంచిగా చేసే వాళ్ళకి వేస్తే మనకే మంచి సౌకర్యాలు ఉంటాయి. మనకు ఎలాంటి ఇబ్బంది కలగదు. మనకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. కాబట్టి మనం ఓట్లు పైసలకి ఆశపడకుండా మంచిగా ముందు జాగ్రత్త చూసుకొని వేయాలి. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో 30,90,739 మంది ఓటర్లుంటే మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15,01,993 మంది ఓటర్లున్నారు. 1,871 పోలింగ్ కేంద్రాలున్నాయి. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15,88,746 ఓటర్లుండగా 1936 పోలింగ్ కేంద్రాలున్నాయి. కొత్త ఓటర్ల నమోదుతో అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 33,325 మంది ఓటర్లు పెరిగారు. కానీ ఓటు హక్కు వినియోగించుకోవడంపై మాత్రం జనం ఆసక్తి చూపటం లేదు. 5 ఏళ్లకోసారి వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు ఆవశ్యకత, ఓటర్ల సందేహాలను ఎన్నికల పాఠశాలల్లో వివరిస్తోంది ఈసీ. చునావ్ పాఠశాల కండక్ట్ చేస్తూ ఉన్నాము. చునావ్ పాఠశాల అంటే ఎన్నికల పాఠశాల అని అర్థం. అయితే ఈ చునావ్ పాఠశాల ద్వారా యంగ్ ఓటర్స్ అంటే పిల్లలకి ఎన్నికల యొక్క సరళిపైన ఎన్నికల్లో ఎన్రోల్మెంట్ చేసుకోవడము, ఎథికల్ ఓటింగ్ వేయడము, ఓటింగ్ యొక్క పర్సంటేజ్ని పెంచడానికి ఈ పాఠశాల నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఎన్రోల్మెంట్ చేసే విషయం లోపల ఫామ్ 6 ద్వారా మనము కొత్త ఓటర్స్ను ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. చునావ్ పాఠశాలలో ఒకటి వాల్ మ్యాగజైన్గా ఉంటుంది. వాల్ మ్యాగజైన్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి నా ఓటు నా హక్కు, నా ఓటు నా భవిష్యత్తు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎట్లా ఉంటుంది, ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఈవీఎం వీవీప్యాట్ల యొక్క ఏ రకంగా పనితనం ఉంటుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు అన్ని కలెక్టరేట్ల పరిధిలో టోల్ ఫ్రీ నెంబర్ 1950ను ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు వీల్ చైర్లు, ర్యాంపులు సిద్ధం చేస్తున్నారు. బ్రెయిలీ లిపితో నమూనా బ్యాలెట్ తో అవగాహన కల్పిస్తున్నారు. వృద్ధులు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల్లోకి వాహనాలు అనుమతించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇవి తెలంగాణ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.